అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో కూడా అందరూ మనం చూస్తుంటారు. కారణం ఏంటంటే, ఇప్పుడు శ్రమ పెడదాం, ఇప్పుడు కష్టం వద్దాం, ఇప్పుడు నిందలు తెద్దాం. ఈ టైంలో వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అంటే, వీళ్ళ యొక్క ప్రతిస్పందన అంటే ఎట్లా ప్రతిస్పందిస్తారు, ఏ రీతిగా వాళ్ళు దానికి నిలబడతారని లోకం చూడాలనుకుంటుంది, దేవుడు చూడాలనుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది మనం రెచ్చగొడతారు, మాటలతో కావచ్చు, వాళ్ళ క్రియలతో కావచ్చు, వాళ్ళ చేష్టలతో కావచ్చు, వాళ్ళ నడకలతో కావచ్చు, రెచ్చగొడతారు. రెచ్చగొట్టినప్పుడు నువ్వు రెచ్చిపోయినావు అనుకో, ఆ రెచ్చగొట్టినోడే 1000 మందికి పోయి చెప్తాడు. ఏమని తెలుసా, అంత డమ్మే తుస్పటాకులు వీళ్ళంతా, పేరుకే బాప్తిసం తీసుకుని, పేరుకే మార్మన్స్ అన్నారు, పేరుకే పెద్ద మందిరం పోతున్నాం, మంచి మందిరం పోతున్నాం, వాక్యంతో నింపడం, సాక్ష్యంతో, అది ఇది పేరుకి అంత డమ్మి అని వాళ్ళు చెప్తారు. ఎందుకు? నీ రియాక్షన్ సరిగ్గా లేదు, నీ ప్రతిస్పందన సరిగ్గా లేదు. ఆమేన్. వారి ఎదుట నువ్వు ఒక ఛాలెంజ్గా తీసుకొని దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆమేన్ నిలబడి, ఏ రీతికైతే నువ్వు నడుస్తావో, ఏ రీతికైతే ముందుకు వెళ్తావో